మహిళపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న డిస్మిస్ అయిన సీఐ చిన్నమల్లయ్య ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. ఏప్రిల్ 29న చిన్నమల్లయ్య తనపై అత్యాచారం చేశాడంటూ బ్రాహ్మణపల్లికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో చిన్నమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో చిన్నమల్లయ్య వేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. చిన్నమల్లయ్య ఆచూకీ కోసం పోలీసులు గాలింపులు చేపట్టినా ఆచూకీ కనుక్కోలేకపోయారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు చిన్నమల్లయ్యను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2 రోజుల క్రితం వినుకొండ కోర్టులో లొంగిపోయేందుకు చిన్నమల్లయ్య ఎవరికీ తెలియకుండా వచ్చారు. జడ్జి వెకేషన్లో ఉండడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరకు తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు.